రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతి వేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని నేను మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంతైతే దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.